ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుషమేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి 23 వరకు. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖులో జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. ఎస్ ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ సోర్డ్స్. అనవసరం భారం పెట్టుకోవద్దు. గౌరవంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. బిజీ ఉంటారు, బిజీని ఎంజాయ్ చేయండి. ఉద్యోగం పురుష లక్షణం అంటాం కదా, అలా బిజీగా ఉండడం కూడా మంచిది. బిజీగా ఉండండి. యాక్టివ్ లైఫ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఊరు ప్రయాణాలైనా ప్రయాణాలు చేయవలసి వస్తే వాయిదా వేయకుండా ప్రయాణాలు చేయండి. కానీ ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. మీరు విజయవాడ వెళ్తున్నారు కారులో, 4 ఫ్రెండ్స్ చేసి వెళ్ళొద్దు. మీరు ఒక్కళ్ళు వెళ్ళండి ప్రశాంతంగా. తప్ప జనానందని వేసి జనం కోసం ప్రయాణాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టద్దు. మీరు ఒక్కళ్ళు వెళ్ళండి, బస్సులో వెళ్తే అయిపోతుంది. ఇంకొద్దరు ఫ్రెండ్స్ బయలుదేరి తీస్తే కారులో వెళ్తే పెట్రోల్ మీరే పోసుకోవాలి. ఇలాగా గొప్పలో పోకుండా వాస్తవంలో జీవించండి. బిజీ ఉంటుంది. కష్టపడండి, ఇంకా కష్టపడండి. ఆదాయం పెరిగే మార్గాల కోసం ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 9 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 6 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో కొంత తెలియని చికాకు, అయోమయ స్థితి, నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కొంత చికాకులు, గందరగోళాలు. ప్రస్తుతంకి వస్తే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏ రకంగా మీ పనులు సాగించుకోవాలి, ఏ రకంగా మీకు కార్యసిద్ధి చేస్తే, ఏం చేస్తే కార్యసిద్ధి అవుతుంది, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. అనుకూల కాలం ఉంటుంది. సమాజాన్ని, మనుషుల్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, అందులో విజయం సాధిస్తారు. ఫ్యూచర్ కార్డులో మీకు కొన్ని విషయాలు తెలిసిన తర్వాత అనవసరమైన ఇంట్రెస్ట్తో పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూసే ప్రయత్నం చేయొద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు. వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ లిమిట్ దాడి మీరు పోవద్దు. అతిశయం ఇవ్వడం, అతిశయం తీసుకోవడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబరంగా 9 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 4 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబరంగా ఏదో సమాచారం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి ద్వారా ఏదో పని అవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా. ఆ పని తెవలదు, ఏం చేయాలో మీకు అర్థం కాదు, చికాకుగా ఉంటుంది. సామాజికంగా కొంచెం ప్రయాణాలు కానీ, ఫంక్షన్లు, గెట్ టుగెదర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. విడిపోయిన స్నేహితులు కలవడం కానీ, పాత చుట్టాలు రావడం కానీ, చాలా కాలం దూరంగా ఉండి మళ్ళీ కలవడం కానీ లాంటివన్నీ కూడా జరుగుతాయి. అనుకూల వాతావరణం పూర్తిగా సామాజికంగా ఉంటుంది 20వ తారీఖు తర్వాత. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. స్తబ్దంగా ఉన్న కాలం, భారంగా ఉంటుంది. మీరు పని చేయడం తప్ప రిజల్ట్ అనేది పెద్దగా మీకు ఉండదు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనబడుతోంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎంపరర్. శ్రమ ఎక్కువగా ఉంటుంది. సీనియర్స్గా ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం కొంత తక్కువ. సీనియారిటీ బాగా ఉన్న వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. మీకు ఎక్సెస్ ఎక్స్పీరియన్స్ను, ఎక్స్ట్రా శాలరీను, ఎక్కువ పేలో ఉన్నారను ఏదో రకంగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద బలమైన అవకాశం కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. కొంచెం కష్టపడుతూ ఉంటారు. ఎందుకు కష్టపడుతున్నారో అర్థం కాని కష్టం పడుతూ ఉంటారు. అనవసరం కష్టం పడతారు. మీకోసం మీరు పని చేసుకోండి, పక్క వాళ్ళ కోసం పని చేయొద్దు. మీరు ఎవరికో కావాలంటే అప్పించి, మధ్యవర్తిత్వాలు వంటి మీడియేటర్షిప్ చేసి డబ్బులు అప్పించి ఇలాంటి పనులు చేయవద్దు ఈ సమయంలో. అలా చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హీరో ఫ్యాక్ట్. మీకంటూ మీకు ఏ సమస్యలు ఉండవు. మీకు సరిపడే డబ్బులు మీకు ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ జనం కోసం అప్పులు చేయవద్దు. షూరిటీ సంతకాలు లాంటివి పెట్టద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు, చికాకులు ఏమీ ఉండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 8 ఆఫ్ కప్స్. కొంత సమాజం మీద మనుషుల మీద విరక్తి భావం కలుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోలేకపోతున్నారా, అర్థం కావట్లేదా, మనుషుల మనస్తత్వాలు సరిగ్గా లేవా, మీకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారా తెలియ చికాకు ఉంటుంది. మీకు 3వ వారం అంతా కూడా 4వ వారంలో క్రమక్రమంగా మీరు పుంజుకుని సెట్ అవుతారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా?
2 ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ సోర్డ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? మెజిషియన్ మగవారికి సంబంధించి నిర్ణయాలు తీసుకొని విఫలమవుతూ ఉంటారు. ఏం చేద్దామన్నా కానీ 2-3 ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇది చేయాలా, అది చేయాలా, ఈ 2 కలిగి ఇంకోటి చేయాలా, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కాకుండా ప్లాన్ 10 దాకా ఉంటుంది. అది అలాగే ఇన్ఫినిటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఏ పని ముందుకు పోదు, చికాకుగా ఉంటుంది. ఆడవారికి కూడా అలాగే ఉంటుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం పోరాటం లాగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, కొత్త ఆలోచనలు, ఒత్తిడి, ఏం చేసినా ఫెయిల్యూర్స్ అవుతూ ఉండడం. దీని మూలంగా ఏదో నిర్ణయం తీసుకోవాలంటే భయం కలుగుతూ ఉంటుంది. మీకు ఈ స్థితి 25 తారీఖు దాకా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సమస్యలు తీరుతాయి. భార్యాభర్త వేరే వాళ్ళలో ఉంటే నిర్ణయం తీసుకు ఒక చోటుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటివన్నీ కూడా కూర్చుని మాట్లాడుకుని చేసుకుంటారు. సంతానపరంగా కొంత చికాకులు ఉంటాయి. సంతానం మీతో సరిగ్గా ఉండకపోవడం కానీ, మీరు సంతానం టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ, ఇలాంటి కొంత చికాకులు పడే అవకాశం ఉంటుంది. కొంత అసౌకర్యంగా ఉంటుంది సంతానంతో. ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో, పెళ్లి విషయాల వాటిలో కూడా నిర్ణయాలు తీసుకోలేరు. తెమలది వ్యవహారం అంతా కూడా. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి. చాలా 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 బాగుంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే మరోసారి 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్ పునరుసు 1-3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్డ్స్ మరోసారి వాళ్ళు చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన జీవితం గడుస్తుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. ఆరుద్ర వాళ్ళు సహనంగా ఉండాలి 24 తారీఖు దాకా. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. పరిస్థితులు అర్థం చేసుకుని తగినట్టుగా మసలుకొని పరిస్థితులు కంట్రోల్లో తీసుకోవాలి. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది జనరల్ కార్డులో మనకి. ఎదురువాళ్ళని మనస్తత్వం అర్థం చేసుకుని వాళ్ళ లొంగ తీసుకునే ప్రయత్నం చేయడంలో ఆరుద్ర వాళ్ళు సక్సెస్ అవుతారు. పునరుసు వాళ్ళు బాగుంటుంది. 15 రోజులు కూడా కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉంటాయి. గౌరవం, గుర్తింపులు వస్తాయి. చిన్న సమస్యలున్నా కానీ, ఎంత సమస్యలైనా పెద్దది చిన్నది ఏదైనా కానీ మీదైన శైలిని మీరు పరిష్కారం చేసుకుని మీరు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? భవిష్యత్ ఏం చేయాలి? 2 ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం. ఏస్ ఆఫ్ కప్స్ మహాలక్ష్మి ఆరాధన చేయండి. కన్నధార స్తోత్రం చేసుకోండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ పెంటికల్స్ కార్తీరాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజ నమః జపం చేసుకోండి. పునరుసు వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏం చేయక్కర్లేదు. నిత్యపూజ చేసుకోండి. ఇంకో కార్డు తీసుకుందాం. ఫుల్ బటుక భైరవుని ఆరాధన చేయండి. ఓం హ్రీం బొం బటకాయ ఆపతుద్ధరణాయ కురుకురుడుగాయ ఓం హ్రీం బొం స్వాహ జపం చేసుకోండి. బాగుంటుంది. ఈ పరిహారాన్ని 18 తారీఖు వస్తే వస్తుంది చూడండి. శుభం భూయాత్.